ప్రైజ్ ద లార్డ్. అందరూ మోకాళ్ళ మీదకి వద్దాం, కళ్ళు మూసి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అనేక మందిని దేవుడు తన సేవ కొరకు ప్రత్యేకపరచుకుంటున్న ఈ శుభవేళ అందరూ రెండు చేతులు వీరివైపు చూపిస్తూ స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రతి ఒక్కరూ మీ కుడి హస్తాలు అలాగే రెండు చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్దాం. అందరం ఎలుగెత్తి ప్రతి ఒక్కరి స్వరం వినిపించాలి. స్త్రీలు పురుషులు ప్రతి ఒక్కరు నోరారా. ఉపవాసం ఉన్న సేవకులు ముందుకు రండి, ఫాస్టింగ్ ఉన్న సేవకులు ముందుకు రండి. చెప్పాలి, స్తోత్రాలు చెప్పాలి. ఉపవాసం ఉన్న దైవజనులు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. నీ సేవ చేయడానికి నా ప్రభువా, బాప్తిజం ఇవ్వడానికి, నీ పరిశుద్ధ బలను పంచడానికి, ఇతరులకు సువార్త ప్రకటించడానికి, నీ పాత్రగా, నీ సాక్షిగా, సువార్థికుని ఈ బిడ్డను అభిషేకిస్తున్నాం. అంతవరకు కాపాడు, ఆత్మ వరములతో, ఆత్మ ఫలముతో నింపు. కృతజ్ఞతలు ప్రభు. ప్రతి ఒక్కరు ఎలుగెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అనేక మంది ప్రజలను, అనేక మంది వ్యక్తులను తన కొరకు ప్రత్యేకించుకుంటున్న దేవుడు నాడు దావీదును అభిషేకించినట్లుగా, ఎలీషాను అభిషేకించినట్లుగా, యెహోషువను అభిషేకించినట్లుగా, పౌలు బర్నబాను అభిషేకించినట్లుగా బలమైన పాత్రులుగా, సత్యము కొరకు నిలబడే యోధులుగా, లోకములో దేవుని జ్యోతులుగా, దేవుని కొరకు గొప్ప వెలుగుగా వెలుగునట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. బలమైన దేవుని అభిషేకము కుమ్మరించబడేటట్లుగా, కృపావరాలతో నింపబడేటట్లుగా, దేవుని వరములతో నింపబడేటట్లుగా, జీవవాకులతో వారి నోరులో నింపబడేటట్లుగా, ఎక్కడ నిలిచిన ఆత్మలో కార్యము జరిగేటట్లుగా, సాతాను కోటను కూలగేటటువంటి బలమైన సాధనము వలె అన్యజనులకు వెలుగుగా దేవుడు అభిషేకించినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇర్మియాను గర్భములో ప్రతిష్ఠించిన దేవుడు, ఇర్మియాకు వాగ్దానం ఇచ్చిన దేవుడు, కట్టుటకు, నాటుటకు, పెళ్లగించుటకు ఎలాగైతే అభిషేకించాడో అటువంటి అభిషేకము దేవుడు కుమ్మరిస్తున్న వేళ హల్లెలూయా 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 హల్లెలూయా. పేతురును బలపరిచిన ఆత్మ, యోహానును బలపరిచిన ఆత్మ, యాకోబును బలపరిచిన ఆత్మ, దావీదుకు తోడై ఉన్న దేవుని కృప ఈరోజు అభిషేకించబడుతున్న ఒక్కొక్కరికి తోడై ఉండునుగాక. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. వారు చేతుల నుంచి ప్రార్థించినప్పుడు స్వస్థత, విడుదల, దురాత్మల నుండి విడుదల. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ ఎలుగెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇది మొదలుకొని వాడు అడుగు పెడుతున్న స్థలమంతా దేవునికి స్వాధీనమయ్యేటట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. శత్రువు గనుని స్వాధీనపరచుకునే కృప యేసు నామములో కలుగునగాక. తోడేలను జయించే కృప కలుగునగాక. నాకు ప్రాణములు తొక్కే కృప కలుగునగాక. సాతాను తలను చితక కొట్టేటువంటి ఆత్మ యేసు నామమున వీరికి అనుగ్రహించబడునుగాక. శక్తి కలిగిన వారుగా, లోకములో దేవుని కొరకు మహిమ కలిగిన పాత్రలుగా దేవుడు అభిషేకిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. దైవజనుని హస్తములు దేవుడు తన హస్తాన్ని ఉంచుతున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. నూతన దైనముతో దేవుడు అభిషేకిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. వేవేలకు వేవేలకు తల్లిగా, తండ్రిగా దేవుడు వీరిని ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. దావీదుకు చూపిన శాశ్వతమైన కృప, అబ్రహాముకు చూపిన కృపను, దేవుడు తన దాసుని పట్ల చూపిన కృపను వీరి పట్ల కూడా మెండుగా కనపరుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రాలు చెల్లించాలి. శక్తి ఉన్నంత వరకు స్తోత్రాలు చెల్లించాలి.